వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలోని 6th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్ నుండి ఫస్ట్ లెసన్ సౌర వ్యవస్థ అనే టాపిక్ నుండి బిట్స్ని చూసే ముందు మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసేయండి. వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్, నీలి గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 చంద్రుడు, ఆప్షన్ 2 అంగారకుడు, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 వరుణుడు. ఈ వీడియోలో టోటల్ 10 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ని ముందుగా గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భూమి. నీలి గ్రహం అని భూమిని పిలుస్తారు. నెక్స్ట్ బిట్, మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి కానీ ప్రస్తుతం 8 గ్రహాలు ఉన్నాయి. ఏ సంవత్సరంలో 9వ గ్రహాన్ని సౌర కుటుంబంలో నుండి తీసివేశారు? ఆప్షన్ 1 2006, ఆప్షన్ 2 2004, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2009. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 2006. 2006లో 9వ గ్రహాన్ని సౌర కుటుంబంలో నుంచి తీసివేశారు. నెక్స్ట్ బిట్, కాంతి సెకండ్కు 3 లక్షల వేగంతో ప్రయాణించినప్పటికీ కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఆప్షన్ 1 7 నిమిషాలు, ఆప్షన్ 2 9 నిమిషాలు, ఆప్షన్ 3 8 నిమిషాలు, ఆప్షన్ 4 4 నిమిషాలు. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 8 నిమిషాలు. కాంతి సెకండ్కు 3 లక్షల వేగంతో ప్రయాణించినప్పటికీ కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ బిట్, వాతావరణంలో ప్రధాన వాయువు ఎంత శాతం కలిగి ఉంటుంది? ఆ వాయువు ఏది? ఆప్షన్ 1 నత్రజని 45%, ఆప్షన్ 2 నత్రజని 78%, ఆప్షన్ 3 ఆక్సిజన్ 21%, ఆప్షన్ 4 ఆర్గాన్ 7%. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నత్రజని 78%. వాతావరణంలో ప్రధాన వాయువు నత్రజని. అది ఎంత శాతం కలిగి ఉంటుంది అంటే 78% కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, వాతావరణంలో ఆక్సిజన్ వాయువు ఎంత శాతం కలిగి ఉంది? ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 12%, ఆప్షన్ 3 14%, ఆప్షన్ 4 17%. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 21%. వాతావరణంలో ఆక్సిజన్ వాయువు ఎంత శాతం కలిగి ఉంటుంది అంటే 21% కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? ఆప్షన్ 1 బుధుడు మరియు శుక్రుడు, ఆప్షన్ 2 భూమి మరియు అంగారకుడు, ఆప్షన్ 3 బృహస్పతి శని, ఆప్షన్ 4 ఇంద్రుడు వరుణుడు. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బుధుడు మరియు శుక్రుడు. ఈ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ బిట్, భూమి నుండి చంద్రునికి మధ్య గల దూరం ఎంత? ఆప్షన్ 1 3,84,000 కిలోమీటర్లు, ఆప్షన్ 2 3,32,000 కిలోమీటర్లు, ఆప్షన్ 3 3,48,000 కిలోమీటర్లు, ఆప్షన్ 4 2,22,000 కిలోమీటర్లు. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 3,84,000 కిలోమీటర్లు. భూమి నుండి చంద్రునికి మధ్య గల దూరం 3,84,000 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ 1 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా, ఆప్షన్ 2 డేవిడ్ స్కాట్ అమెరికా, ఆప్షన్ 3 జేమ్స్ ఇర్విన్ అమెరికా, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అమెరికా. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ బిట్, ఒకసారి భూమి చుట్టూ చంద్రుడు తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆప్షన్ 1 24 రోజులు, ఆప్షన్ 2 28 రోజులు, ఆప్షన్ 3 21 రోజులు, ఆప్షన్ 4 29 రోజులు. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 28 రోజులు. ఒకసారి భూమి చుట్టూ చంద్రుడు తిరిగి రావడానికి 28 రోజులు పడుతుంది. నెక్స్ట్ బిట్, భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. దీన్ని ఏమంటారు? ఆప్షన్ 1 భూభ్రమణం, ఆప్షన్ 2 భూ పరిభ్రమణం, ఆప్షన్ 3 కక్ష, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది. దీనిని ఏమంటారంటే భూభ్రమణం అంటారు.